నెల్లూరు జిల్లా అల్లూరు మండల కేంద్రంలో ప్రధాన రహదారిలో సెంట్రల్ లైటింగ్ రూపుదిద్దుకోనుంది. ఆదివారం కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. నెల్లూరు పార్లమెంటు సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్ రావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు రవిచంద్ర, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సెంట్రల్ లైటింగ్ ను సుమారు 90 లక్షల నిధులతో ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా బీదా రవిచంద్ర మాట్లాడుతూ అల్లూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు అయ్యేందుకు ఇద్దరు ఎంపీలు సహకరించాలని కోరారు. ఎక్కడ కూడా మట్టి రోడ్డు లేకుండా సీసీ రోడ్ల నిర్మాణానికి, త్రాగునీటి కొరత లేకుండా ఉండేందుకు ఇద్దరి సహకారం కావాలంటూ విజ్ఞప్తి చేశారు. అల్లూరు పంచాయతీని మోడల్ పంచాయతీగా చేయాలని, ఇందుకు 30 కోట్ల రూపాయల మంజూరుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పెన్నా డెల్టా వైస్ చైర్మన్ బీదా గిరిధర్, టీడీపీ మండల అధ్యక్షుడు బండి శ్రీనివాసరెడ్డి, ఐటీడీపీ మండల అధ్యక్షులు జగన్, పల్లగాటి శ్రీనివాసరెడ్డి, జంపాల నాగయ్య, సామంతుల కిరణ్, బిట్రగుంట వెంకటేశ్వరరెడ్డి, చంతాటి రాజశేఖర్ బాబు, కావలి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అల్లూరులో మొత్తం ఒక్క అడుగు కూడా లేకుండా, మొత్తం మట్టి రోడ్డు లేకుండా సిమెంట్ రోడ్లు వేస్తుండొచ్చు, రైళ్లు పెట్టుండొచ్చు, ఈ బిల్డింగ్లన్నీ పూర్తి చేసి ఉండొచ్చు. నగర మున్సిపల్ శాఖ నుంచి నిధులు రావు, నరేగా నిధులు రావు. గ్రామంలో అనేక మంది పేద కుటుంబాలు, ఎస్సీ ఎస్టీ కుటుంబాలు నరేగా డబ్బులు కూడా పోయింది. సరే, మా ఎమ్మెల్యే గారు, నేను అనేక సందర్భాలు మంత్రి నారాయణ గారితో, ఇతర అధికారులతో ప్రయత్నం చేశాం. కోర్టులు ఇతర కారణాలతో ప్రభుత్వం ఏర్పడ్డా కూడా 20 నెలలు ఇబ్బందులే పడుతున్నాయి. మీతో కూడా చెప్పాం, అల్లూరు పంచాయతీని మోడల్ పంచాయతీగా తీర్చిదిద్దేదానికి గతంలో కూడా మేము ఒక మాస్టర్ ప్లాన్ చేసి ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఇంకా చేయాల్సిన చాలా ఉన్నాయి. మీరిద్దరు ఎంపీలు మాకు 30 కోట్ల రూపాయలు అల్లూరు పంచాయతీని తాగునీటికి నిధులు తెచ్చేదానికి ఇద్దరు, మీరు ఎందుకంటే నారాయణ గారి దగ్గర ఇద్దరు పోతే మాకు ఎంతో కనిపించింది. కృష్ణారెడ్డిని కాలు రోడ్లు మాకు రోడ్లు కాదు, ముందు తాగడానికి ప్రతి కాలనీకి కంప్లీట్గా నీళ్ళు ఇవ్వాలంటే 30 కోట్లు కావాలా. అది మీరిద్దరూ, ఎందుకంటే ఆయన అల్లూరులో చదువుకున్నాడు, అల్లూరులో ఎమ్మెల్యే అయ్యాడు, అల్లూరు నుంచి ఎంపీగా 2 సార్లు 3 సార్లు పోటీ మార్చాడు. మీరు ఇక్కడే ఈదిలోనే పెరిగారు. మీరు అందుకని మాకు ఖచ్చితంగా అల్లూరికి 30 కోట్లు నీళ్ళకి ఇవ్వండి. రోడ్లు వెనక ముందు వేసుకుంటూ వస్తాం. గిరిజనులకు ఇక్కడ ఇంకా 740 ఇళ్ళు కాలనీల్లో పార్లమెంటు సభ్యులుగా, లోక్సభ తరఫున రాజ్యసభ తరఫున బీదా మస్తాన్ రావు గారు, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రూపాంతరం చెందుతుంది. పంచాయతీ ఎన్నికలు జరిగేటట్టుగా ప్రభుత్వం ఆల్రెడీ సంసిద్ధమైంది. తప్పకుండా పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.